మా ఇంటానికి చెయ్యకాడు స్టాకుడు అయింది. 8 నెలలు అవుతాను సార్, పనుకుంటూనే ఉన్నారు. మాకు ఏమి ఆదాయం లేదు. మేము బ్రాహ్మిన్స్ పేదవాళ్ళం సార్. మేము మాకు ఏమైనా సహాయం చేసి పెన్షన్ అందియాలి సార్. ఆయన పనుకుంటూనే ఉన్నారు. ఇక్కడ బంగారు మిత్ర ఆవిడ నువ్వేనా బంగారు మిత్ర? ఏంటి చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయది. మైక్ అతనికి ఏంటి? సార్ గుడిపల్లి మండలం సెట్టిపల్లి పంచాయతీ గోవిందపల్లి గ్రామం సార్. ఆమెది వాళ్ళ ఆయన పారాలసిస్ అయినాడు సార్ 3 months నుంచి. అందుకే ఆయన నడువులేని పరిస్థితిలో ఉన్నాడు సార్. బెడ్ రిటర్న్ సార్ 3 months నుంచి. అందుకే ఆమెకి పెన్షన్ కావాలని, ఆమె బంగారు కుటుంబంలో ఆమె కూడా ఉన్నారు సార్. అందుకే పెన్షన్ కావాలని ఆమె మొరపెట్టుకుంటారు సార్. ఓకే, మీరు ఒకసారి ఓకే అలాంటివి ఉంటే మీరు ప్రియారిటీ పెట్టి శాంక్షన్ ఇచ్చేసేయండి. ఆ సర్టిఫికేట్ ఏదైనా కావాలంటే ఇచ్చేసి అటుకి ఇవ్వండి మీరు. ఓకే అమ్మా, నేను చూస్తాను, నువ్వు ఫాలోఅప్ చేసుకొని చేయమంటాను. ఓకే, దెన్ ఇంకా ఎవరైనా చెప్పాలన్నా మీలో? ఓన్లీ ఒకరు వారికి మైక్ ఇవ్వండి. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. స్కిల్ డెవలప్మెంట్. సార్, మీరు మా కుప్పం ఎంతగానో మా కుప్పం మీద ఫోకస్ పెట్టి మా కుప్పం ఎంతగానో డెవలప్ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు సార్. సార్, మేము అదేనంటే మేము కుప్పంలో నాకు 20 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకా మా కుప్పం ఇట్లా మారుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. దాదాపుగా 30-40 వేల మంది బెంగళూరు పోయి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికి. మీరు ఎప్పుడైతే వచ్చి అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసి ఇక్కడ కంపెనీలు పెడుతున్నారని మాకు ఎప్పుడైతే వార్త తెలిసిందో, ప్రతి యువకుడిలోనూ ప్రతి యూత్లోనూ అందరికీ ఒక సంతోషం సార్. మేము ఇంకా బెంగళూరు పోవాల్సిన పని లేదు, మన కుప్పంలో మనం ఉన్న ఊర్లోనే సంతోషంగా ఉంటామని ఒక సంతోషం మీరు తెప్పించినందుకు మీకు వందనాలు సార్. అలాగే సార్, మా పేదలు మాకు ఎప్పుడు కానీ మాకు ఇలాంటి పథకాలు తేలేదు. బంగారు కుటుంబం అనేది మాకు చాలా చాలా గొప్ప ఇది సార్. సార్ మా నాన్న లేరు. మా తల్లికి చాలా అనారోగ్య సమస్యగా ఉంది సార్. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. నాకు ఇల్లు కూడా సరిగ్గా లేదు సార్. అట్లాంటి సిచ్యువేషన్లో నేను మా అమ్మను వదిలిపెట్టి ఎక్కడ బయట పోవాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగానే ఉంది సార్. అప్పుడు నేను మా ఫ్రెండ్ అనుకోలేని రీతిగా ఇట్లా మీ ఇల్లు బంగారు పథకానికి పెట్టారు, మీకేం కావాలంటే నేను గొర్రెలు చూసుకొని మా అమ్మని ఇంట్లోనే చూసుకుంటానని చెప్పాను సార్. నేను ఇది వస్తుందో లేదో అని అనుకున్నాను సార్. కానీ అనుకోలేని రీతిగా మాకు గొప్ప సహాయం చేసినందుకు మీకు వందనాలు సార్. ఇక్కడున్న ఎంతోమంది పేదలకి మీరు సహాయం చేస్తున్నారు, ఈ కుప్పాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు సార్. సార్, అసలు ఎక్కడ జరగలేని రీతిగా మీరు ఇంద్రని కాలువ నీళ్లు తెచ్చారు. ఎంతో రైతులకి పేదల పాలనీటీ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి సార్ ఇప్పుడు సార్. మీరు మాకు మన సార్ ఎమ్మెల్సీ గారు కూడా వందనాలు సార్. సార్ గారు కూడా, సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు ఇల్లు లేదు అని చెప్తే ఆ రోజు ఈ అబ్బాయికి ఏముందో కావాలని సార్ గారు ఆయన పేరు సార్ వాళ్ళకి చెప్పారు సార్. అక్కడ రామకుప్పంలో మండల ఆఫీస్ వాళ్ళకి ఈ అబ్బాయికి ఏముందో ఇల్లు లేదంటున్నారు, ఒకసారి చూడండి అని కూడా సార్ కూడా సహకరించారు. సార్ మీకు వందనాలు సార్. నాకు ఒక సహాయం చేయండి సార్. నాకు ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నాను సార్. మా అమ్మ మీద మోల్డింగ్ సీలింగ్ వచ్చి పడింది సార్ కాళ్ళ మీద. మా అమ్మ కాలు బెనికింది సార్. ఒక సహాయం చేయండి సార్ నాకు సార్. కట్టించండి, ప్రియారిటీ పెట్టి కట్టించండి సార్. ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు స్తోమత లేదు సార్. దాన్ని కూడా మీరే సహాయం చేయండి సార్. కట్టిస్తారు. ఇంకోసారి అపోజిషన్ పార్టీ వాళ్ళు సార్ మా దగ్గర మీకు ఇల్లు ఇస్తాము, జాగాలు ఇస్తామని చెప్పి ఒక ఆయన డబ్బులు తీసుకున్నారు సార్. మా దగ్గర తీసుకొని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారు సార్ మాకు సార్. దాన్ని ఇంకా కూడా మేము మోసపోయాను సార్. ₹1,00,000 దగ్గర ఖర్చు పెట్టి దాన్ని ఇంకా కూడా మోసపోయాను సార్. సార్కి చెప్పాను సార్. సార్ కూడా దాన్ని నేను వెంటనే చూస్తానని చెప్పారు సార్. పోలీసులు చెప్పి వసూలు చేసి ఇచ్చేసారు. ఆస్ దెమ్ టు కలెక్ట్ ఇట్. ఎస్పీ పోలీసులు చెప్పండి. ఓకేమ్మా, విల్ గెట్ ఇట్ డన్. చేపిస్తా. కృతజ్ఞతలు సార్ మీకు. మీరు చూస్తాను, చేపిస్తా. ఓకే, ఇప్పుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఎవరైనా ఒకరు మాట్లాడతారా?
గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ఆనంద్ రెడ్డి. నాది రామకుప్పం మండలం సగనేకుప్పం. నాకు ఇప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తామని ఊర్లో ఉన్న కొంచెం గొడవల వల్ల ఇప్పుడు ఊర్లోనే ఉండి ట్రైనింగ్కి వెళ్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా మెయిల్ కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఓకే అమ్మా, గుడ్. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా బాగా ట్రైనింగ్ కూడా తీసుకుంటే ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. చాలా కంపెనీలు వస్తున్నాయి. ఒక 37,000 నుంచి 40,000 ఉద్యోగాలు ఇక్కడే వస్తాయి. ఒకవేళ అప్పటికి కూడా రాకపోతే ఈ 3 కంపెనీలు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎవ్వరు కూడా ఉద్యోగం లేదనకుండా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే కాగితం రాసి నేను ఒకసారి స్టడీ చేసి చేపిస్తాను. ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయి. నాకు కూడా అన్నీ సూపర్వైజ్ చేసి అందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. నాకు ఒక అవగాహన వచ్చింది. దీన్ని ఇంకా పక్కాగా చేసేదానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తానని చెప్పి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ మాది గుంటూరు తండా. నా పేరు కవిత. జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్న రామకుప్పం మండలంలోని బంగారు కుటుంబాలు ఉపాధి లేకపోవడంతో ఫ్లవర్ మార్కెట్ అపోజిట్లో ఓపెన్ చేశాం సార్. క్రౌడ్ ఇస్ వెరీ హై సార్. బస్ స్టాండ్ ఏరియా దీంట్లో ఓన్లీ షుగర్, జాగరీ పౌడర్, కొద్దిగా జాగరీ పౌడర్ కొంచెం వేస్తారు సార్. హెల్తీ టీస్ కూడా ఉంటాయి సార్. లెమన్ టీ, బ్లూ టీ, పింక్ టీ, హైబిస్కస్ టీ ఇట్లాంటివి కూడా మనం చేస్తున్నాం సార్. హౌ మెనీ వెరైటీస్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ దిస్? సార్ 30 సార్. 30 వెరైటీస్. టీ, కాఫీ, మిల్క్ బేస్డ్, పెప్పర్ మిల్క్, రోజ్ మిల్క్, బాదం మిల్క్ అలాంటివి కూడా చేస్తున్నాం సార్. 30 వెరైటీస్.